జగన్ ఒక తప్పు చేశాడని చెప్పి అప్పట్లో రీసర్వే చేపిస్తే ఆ రీసర్వే సందర్భం కొంతమందికి స్థలాలు తగ్గినాయి. ఇలాంటి గొడవ. అందులో జగన్ ఏం పట్టుకుపోలా, వైసీపీ వాళ్ళు ఏం పట్టుకుపోలా. కానీ ఏళ్ల తరబడి ఉండిపోయినటువంటి వాటిలో కాగితాల్లో ఉన్నదొకటి, భూమి మీద ఉన్నదొకటి. ఆ తేడాల కారణంగా ఎదురైన సమస్య జగన్ ప్రభుత్వాన్ని దించడానికి, జగనే మీ భూములు దోచుకుంటాడని చెప్పడానికి కారణమైంది. అది నమ్మారు కూడా జనం. అందుకే జగన్ 11 సీట్లకు పరిమితమైంది. ఇప్పుడు మనం వెళ్ళి చెయ్యి కాల్చుకుంటున్నామా, కెలుక్కుంటున్నామా అన్నది బాబు సర్కార్ ఆలోచించుకోవాలి. కుటుంబ ఆస్తిగా వచ్చే స్థలాల్లో గ్రామాల్లో కొత్తగా ఇల్లు నిర్మించుకునే వాళ్ళు ఆ ఇంటిని గ్రామ పంచాయతీ రికార్డులో నమోదు చేసుకోవడానికి ఇక మీద తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే. గ్రామాల్లో ఇళ్ల యజమానులు ఏటా చెల్లించే పన్ను రసీదే పెద్ద గుర్తింపు పత్రంగా ఉంటుంది. గ్రామాల్లో కొత్తగా కట్టే ఇళ్లను ఇంటి పన్ను మదింపు గ్రామ పంచాయతీ రికార్డులో చేర్చడానికి ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. పంచాయతీలో ఇంటి పన్ను చెల్లించే ఇళ్ల యజమానుల జాబితాల్ని ప్రభుత్వం ఇటీవల ఆన్లైన్ చేసింది. ఆన్లైన్కి ముందు, ఆన్లైన్ తర్వాత ఇప్పటి వరకు నోటరీ లేదా అఫిడవిట్ ద్వారా కొత్త ఇళ్లను నమోదు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇల్లు నిర్మించే స్థలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదా బిల్డింగ్ ప్లాన్ లేదా బిల్డింగ్ ప్రొసీడింగ్స్ ధృవీకరణ పత్రాలను కూడా ఆన్లైన్ పోర్టల్ అప్లోడ్ చేస్తేనే ఆ ఇల్లు పంచాయతీ రికార్డులో నమోదవుతుంది. ఈ మేరకు ఆన్లైన్ పోర్టల్లో చేసిన మార్పుల సమాచారాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం క్షేత్రస్థాయి సిబ్బందికి తెలిపింది. నిబంధనల మీద అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఒరిగేదేమీ లేదు, కానీ గ్రామీణ ప్రాంతాల అధికారులు లంచాలు తినడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల అది ప్రభుత్వానికి చెడ్డ పేరు, ప్లస్ పార్టీ స్థానిక నాయకులు దందా చేయడానికి ఉపయోగపడుతుంది. అది ప్రభుత్వానికి, పార్టీకి దెబ్బ. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్. ఇది సాక్షి రాసింది, ఎంతవరకు వాస్తవమో తెలియదు.